మీమర్స్ గాడ్గా పేరు సంపాదించుకున్న బ్రహ్మానందం ప్రొఫైల్ ఇన్స్టాలో మాత్రం ఆయనకి 500K ఫాలోవర్స్ రావడం చూస్తూ ఉంటే ఆయన క్రేజ్ ఒక హీరోకి కూడా అంటే ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. ఆయన స్టార్ట్ చేసి చాలా తక్కువ సమయంలో అసలు ఎవరికి కూడా ఇంత తొందరగా ఇంతమంది ఫాలోవర్స్ వచ్చి ఉంటారు. దాని గురించి మీరు ఏం చెప్తారు ఆయన గురించి? బ్రహ్మానందం గారు ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఆయన ఎంతమంది ఆరాధిస్తున్నారు, ఆయన కామెడీ ఎంతమంది ఆనందిస్తున్నారు అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మొన్న ఆయన బర్త్డే సందర్భంగా మీమర్స్ అందరికీ నేను ఈరోజు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు ప్లాట్ఫామ్ లేదు, అందుకని ఇన్స్టాగ్రామ్లో నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, ఈ రోజు నుండి మీ అందరితో టచ్లో ఉంటానని కూడా ఆయన చెప్పారనమాట. యువర్ బ్రహ్మానందం అనే పేజ్ని అయితే ఆయన క్రియేట్ చేసి అది మాత్రం నా ఒరిజినల్ అకౌంట్, ఇంక వేటిని నమ్మొద్దని కూడా ఆయన చెప్పారు. సో దానికి ఆయన చెప్పిన తర్వాత వితిన్ 2 or 3 డేస్లో ఖచ్చితంగా 500K ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు అంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆయన రేంజ్ అది. ఒక స్టార్ హీరోలు అయినా కూడా అట్లా చేస్తూ ఉంటే వాళ్ళకైనా 1 million రావడానికి దగ్గర ఒక 25 days 30 days 50 days కూడా పట్టే ఛాన్స్ ఉంది. మరి ఈయనకి ఆటోమేటిక్గా 500,000 ఒక 3 daysలో వచ్చేసారంటే ఆ 1 million దగ్గర ఇంకో 1 weekలో అయిపోతారు నాకు తెలిసి. సో ఖచ్చితంగా మరి బ్రహ్మానందం గారికి ఉన్న క్రేజ్ అటువంటిది. ఒక స్టార్ హీరోరా అనే రేంజ్లో ఒక కమెడియన్ అయినా కానీ ఒక స్టార్ హీరో రేంజ్లో చూసుకుంటారు ఆయన్ని. అంటే హిందీలో కూడా మంచి బేస్ ఉందన్నమాట. మనకి హిందీ సినిమాలు డబ్ అవుతాయి కదా, చాలా మంది అక్కడ కమీడియన్స్తోని మనం బ్రహ్మానందం పోలుస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మానందం ఇంకో మెట్టు ఎక్కువనే ఉంటారు అని చెప్పి. అంటే ఆయనకి ఎవరు కంపారిజన్ కాదు. తమిళ డైరెక్టర్ శంకర్ గారికి కూడా తెలుసు బ్రహ్మానందం గారి కెపాసిటీ ఏంటని. ఆయన ప్రతి సినిమాలో ఎక్కడో ఒక చోట బిట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు ఆయన బ్రహ్మానందం గారిని. ఎక్కడో గెస్ట్ రోల్ అన్న ఇచ్చి ఆయనకు అంత వాల్యూ ఇస్తారనమాట. అంటే తమిళ కమెడియన్స్ కూడా ఆయన వాల్యూ ఇవ్వకుండా ఇక్కడ మన తెలుగు కమెడియన్ అయిన బ్రహ్మానందం గారికి వాల్యూ ఇవ్వడం. సో మరి బ్రహ్మానందం గారి రేంజ్ అది. ఇంకా దానికి ఆయన గిన్నీస్ రికార్డు కూడా ఉంది కమెడియన్గా. ఆయన చేసిన సినిమాలు కానీ 1000 సినిమాలకు పైగా కమెడియన్గా చేయడం అంటే మాటలు కాదు అది. సో మరి ఈ రోజుల్లో ఇంకా ముందు కూడా అది ఎవరు క్రియేట్ చేయలేరు అట్లా. సో మరి ఆయన రీప్లేస్ చేసేవాళ్ళు అయితే ఎవరూ లేరు ఖచ్చితంగా. సో ఆయన ఒక ట్రేడ్ మార్క్, ఒక ఎరా అంతే. సో తర్వాత ఈ జనరేషన్లో కొంచెం ఎవరైతే వెన్నెల కిషోర్ అట్లా సత్య కొంచెం బాగా చేస్తున్నారు. బట్ ఆయన రేంజ్కి వెళ్తారా లేదా ఫ్యూచర్లో అనేది తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నో బ్రహ్మానందం గారు సృష్టించిన రికార్డులు యాజ్ ఏ కమెడియన్గా ఎవరి వల్ల కాదనమాట. సో అందుకే ఆయన స్టార్ హీరోలతో సమానంగా ఇంత అభిమానించబడుతున్నారు. సో ఈరోజు మనం డైలీ లైఫ్లో ఫోన్ ఓపెన్ చేసామంటే ఎక్కడో చోట బ్రహ్మానందాన్ని ఖచ్చితంగా చూస్తూ ఉంటాం అనమాట. అది మంచి దాంట్లో అయినా చెడ్డ దాంట్లో అయినా ఏ న్యూస్లో అయినా బ్రహ్మానందం గారిని మెన్షన్ చేయకుండా ఉండరు 90%. సో ఖచ్చితంగా మరి ఆయన ఇన్స్టాగ్రామ్కి ఇంత ఫాలోవర్స్ వస్తున్నారంటే నిజంగా ఆయన గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. మరి ఆయన కూడా ఇంటరాక్షన్ అవుతా అంటున్నారు కాబట్టి ఆ మీమర్స్ అందరికీ ఇంకాస్త దగ్గర అయ్యే ఛాన్స్ ఇది. సో మరి ఆయనతో వాళ్ళందరూ కూడా దగ్గర అయ్యి మరింత ఆయన గురించి చెప్పితే బాగుంటుంది. ఆయన చేసిన సినిమాలు కానీ అన్నింటిని బయటకు తీసుకొస్తూ ఆయన గురించి వివరిస్తే అందరికీ నచ్చుతుంది అనమాట. సో మరి ఆయన ఫాలోయింగ్కి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు ఖచ్చితంగా.